హైడ్రా తీరుపై ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నా ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఆక్రమణలకు గురైన చెరువులను పరిరక్షిస్తామంటూ హైడ్రా తీసుకుంటున్న చర్యలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ను సూటిగా ప్రశ్నలు సంధించింది. హైడ్రా తీరును అమానవీయంగా ఉంటూ తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల బాగోగులు పట్టవా, అంతా మీ ఇష్టమేనా అంటూ హైడ్రా వ్యవహార తీరును తెలంగాణ హైకోర్టు తూర్పారబట్టింది. హైడ్రా చర్యలపై తెలంగాణ హైకోర్టు ఏమందో చూద్దాం. హైడ్రా అంటే హైదరాబాద్ నగరవాసులో ఓ భయం నెలకొంది. కనీసం నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను కూల్చడంపై కొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా హాజరు కాగా అమీన్పూర్ తహసీల్దార్ ప్రత్యక్షంగా హాజరయ్యారు. హైడ్రా తీసుకుంటున్న చర్యలను హైకోర్టులో వివరించారు. అనంతరం హైడ్రా తీరుపై కమిషనర్ రంగనాథ్ కు హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. మార్పు తీసుకురావాలనుకోవటం మంచిదే, కానీ దాన్ని ఒక్కరోజులో చేసేయాలనుకోవటం మూర్ఖత్వంలా ఉంటుందంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యేకంగా శని ఆదివారాల్లోనే కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తెలంగాణ హైకోర్టు నిలదీసింది. హైడ్రా పేరుతో అధికారులు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఎంఆర్ఓ చెప్తే చార్మినార్ కూడా కూల్చేస్తారా అంటూ హైకోర్టు ప్రశ్నించింది. కావూరి హిల్స్ లో చేపట్టిన కూల్చివేతల ప్రస్తావనను రంగనాథ్ తీసుకురావడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అమీన్పూర్ గురించి మాత్రమే మాట్లాడాలని, హైకోర్టు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ కట్టడాలు కడుతుంటే వాటిని అడ్డుకోవాలని, సీజ్ చేయాలని, అలా కాకుండా నిబంధనలు ఉల్లంఘించి కూల్చివేతలు చేయటం సరికాదని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. హైడ్రాను అభినందిస్తున్నామని, కానీ హైడ్రా ఏకపక్ష తీరు మాత్రం బాగోలేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. చెరువులు, ఎఫ్టీఎల్ పరిధి, బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు జరిగితే గ్రామ పంచాయతీ స్పందించి చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైనా అక్రమ నిర్మాణం జరుగుతున్నా, పూర్తయి ఉన్నా సీజ్ చేయాలనే నిబంధనలు పాటించాలి. అలా కాకుండా కూల్చివేయటం ఏంటి అని ధర్మాసనం ప్రశ్నించింది. ఎలాంటి నిర్మాణాన్నైనా హైడ్రా కూల్చేస్తుంటే సాధారణ వ్యక్తికి ఏమని మెసేజ్ ఇస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటి వరకు జరిగిన కూల్చివేతలపై తహసీల్దార్, హైడ్రా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏంటి, ఎవరికైనా ఏం మెసేజ్ ఇస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను హైకోర్టు ప్రశ్నించింది. హైడ్రా కూల్చివేతలపై విచారణ అనంతరం హైడ్రా కమిషనర్ రంగనాథ్ వాదనలతో తెలంగాణ హైకోర్టు ఏకీభవించలేదు. కూల్చివేతలకు సంబంధించి వీడియోలు ఫైల్ చేయాలని, నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించింది. రాత్రికి రాత్రే కూల్చివేతలు చేయడం ఏమాత్రం సరికాదని, ఉన్నదాన్ని కాపాడుకోవటంపై హైడ్రా ఫోకస్ పెట్టాలంటూ హైడ్రా అధికారులపై తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. హైడ్రా ఇప్పటి వరకు ఎన్ని నిర్మాణాలు కూల్చివేసిందో, ఎన్నింటికి నోటీసులు ఇచ్చి కూల్చివేసిందో లెక్క చెప్పాలని హైడ్రా కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయగా భవిష్యత్తులో హైడ్రా కార్యక్రమాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ముందుకు వెళ్తుందో వేచి చూడాలి మరి.